అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, యెహోవా మర్మము వారికి తెలియచేయును. కీర్తన 25:14. యెహోవా మర్మము ఆయన భక్తులు అయిన వారికి తెలిసి ఉన్నవి, ఆయన తన నిబంధన వారికి తెలియచేయను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎంత అద్భుతమైన మాట, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఇది కదా. అవును, మత్తయి సువార్త 13:11, మార్కు సువార్త 4:11 వచనాల్లో కూడా పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది గాని వారికి అనుగ్రహింపబడలేదు అని ప్రభువారు చెబుతా ఉన్నారు. యోహాను సువార్త 14:22-24 వచనాలు చూస్తే, ప్రభువా నీవు లోకములకు కాక మాకు మాత్రమే నీవు కనపరుచుకున్నట్టుకు ఏమి సంభవించిందని తన శిష్యులో ఒకడు అడిగిన ప్రశ్నకు సమాధానము ప్రభువారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేతుము. మీరు నా ద్వారా వినుచున్న మాటలు, నేను మాట్లాడుచున్న మాటలు నన్ను పంపిన తండ్రివే గనుక అని సమాధానం ఇచ్చారు. అవును, అందుకే దేవుని భక్తులు వారికి మాత్రమే మరి ఆయన తన మర్మాలను తెలియచేస్తూ ఉంటారు. ఎఫెసీ 3:5. క్రీస్తు మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపుస్తకులు, ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వకాలం మంది మనుషులకు తెలియపరచబడలేదు. అందుకొరకే 1 కొరింథీ 4:1 ఇలాగున క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడును మమ్మల్ని భావింపవాలని పౌలు భక్తుడు చెబుతా ఉన్నారు. మరి ముఖ్యంగా గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుట అవశ్యము అని హెచ్చరిస్తా ఉన్నారు. అంతేకాదు కొలసి 4:4 క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు దేవుడు దయచేయవలని మా కొరకు ప్రార్థించండి అని చెబుతా ఉన్నారు పౌలు భక్తులు. దానియేలు గ్రంథం 2:28 చెప్పినట్లుగా మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందు ఉన్నాడు. దేవాది దేవుడు మన కొరకు అనేకమైన మర్మములను బైబిల్ గ్రంథం నందు పొందుపరిచి దాచి ఉంచారు. ఆయన ఏంటి భయభక్తులు గలవారు ఆయన వాక్కులు ధ్యానిస్తూ వాటిని తెలిసి వెలికి తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి అలాగే ఇంకా మనము పరిశీలించినట్లయినా ఎఫెసీ 6:19 సువార్త అనున్నది ఒక మర్మం గనుకనే అనేకులకు మనం ప్రకటిస్తున్న సువార్త విరుద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. సువార్తలోని శక్తిని అనుభవించలేకపోతూ ఉన్నారు చాలా మంది. అలాగే 1 తిమోతి 3:16 దైవ భక్తిని వచ్చిన మర్మం పౌలు భక్తులు చెప్పినట్లుగా ఇది బహు గొప్పది. దేవుని వల్ల భయభక్తులు కలిగి ఉండటం బట్టి దేవుని మర్మములు గ్రహించగలుగుతామని ఈ ధ్యానవాక్యపు హెడ్డింగ్ తెలియచేస్తా ఉంది. 1 Timothy 3:9 విశ్వాసం అన్నది దేవుని మర్మములో ఒకటి ఉన్నది. దేవుని నుండి మనం అనేకమైన వాటిని పొందుకుంటకు సింపుల్ గా విశ్వసిస్తే చాలు అన్న విషయాన్ని అంగీకరించలేక విశ్వాసాన్ని కోల్పోయి ప్రతి వానికి ఎక్కడెక్కడో పరుగు పెడుతూ ఉంటాం. ప్రతి దానికి కూడా. ఎఫెసీ 1:8-9 వచనాలు దేవుని చిత్తమును గుర్చిన మర్మం మనలో చాలా మంది గ్రహించలేక జ్ఞాన వివేచనలు కోల్పోయిన వారమే దేవుని దయా సంకల్పములు సంపూర్ణంగా జరుగుక అనేకమైన కష్టాలు, నష్టాలు, కష్టాల్లో ఇరుకునిబడి బాధపడతా ఉంటాం. 1 కొరింథీ 15:51-52 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించిన మర్మం ఇది బహు ఉన్నతమైనది. ఇది చాలా మందికి తెలిసినా నమ్మలేక సిద్ధపాటులో నిర్లక్ష్యం వహించి లోక ఆకర్షణకు లోని అపరిశుద్ధమైన జీవితంలో పడిపోతున్న స్థితి. రోమా 11:25 మరియు 16:27 వచనం ఇశ్రాయేలీయుల రక్షణ గురించిన మర్మం అన్యజనుల రక్షణ మరి విశ్వాసము దేవుని రాజ్యంలో ప్రవేశము అనేవి సంపూర్తి యగుట ఇశ్రాయేలీయుల రక్షణ అను కార్యాలకు ముడిపడి ఉన్నదాని సంగతిని అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం ఇది. మరి ముఖ్యంగా 2 దశలకు 2:7-8 వచనాలు ధర్మ విరోధి సంబంధమైన మర్మం. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట ధర్మ విరోధి వాడు తన క్రియను కొనసాగించలేడు. అలాగనే పరిశుద్ధాత్ముడు సంఘంతో పాటు ఎత్తబడిన మీదటే ధర్మ విరోధి బయలుపరచబడతాడు. చివరిగా ఎఫెసీ 5:32-33 వచనాలు భార్యాభర్తల మధ్యన సంబంధం
ఈ మర్మం గొప్పది. అవును, ఈ హేతు చేతనే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ప్రైజ్ లార్డ్. మర్మం అంటే అనేకుల మేధాశక్తికి, ముఖ్యంగా మన మేధాశక్తికి అర్థం చేసుకోలేం మన మేధాశక్తితో. గనుకనే లోకం మరి వాక్యం ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాత్రమే మనకి అర్థమవుతాయి. అందుకనే మనం పరిశుద్ధాత్మను వేడుకోవాల్సి ఉన్నది. దేవుని లేఖనాలు అర్థం కావాలి అంటే అవగాహనకు వస్తాయి. అప్పుడు యోహాను సువార్త 14:26 చెప్పబడినట్లుగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి నామమున పంపిన పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు మాత్రమే సమస్తమును మనకు బోధించువాడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే దేవుని యందు భయభక్తులు గారు వారు మాత్రమే దేవుని లేఖనాలు అందరి మర్మములను తెలుసుకుంటారు, తెలియచేయబడతాయి పరిశుద్ధాత్మ సహాయంతో. దానియేలు 4:9 దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ దేవుని మనయందు ఉన్నట్లయినా ఏ మర్మము నిన్ను నన్ను కలత పెట్టలేదు. ప్రైజ్ లార్డ్. మనకి బయలుపరచబడతాయి, తెలియచేస్తాడు దేవాది దేవుడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవాది దేవుడా, ఎల్ల వేళలా నీ యందు భయభక్తిని నిలిపి పరిశుద్ధాత్మ నిన్ను కలిగిన వారమే నీ లేఖనంలో దాచబడిన నీ యొక్క అద్భుతమైన మర్మములను తెలుసుకుని మా ఆత్మీయ జీవితం క్రమముగాను ఒక ఆశీర్వాదకరముగాను నడిపించు కొనగలిగినట్టి జ్ఞాన వివేకములను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మన వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.